వైసీపీ నాయకులు నిన్న కూడా ఒక అరగుండు వెధవ మాట్లాడాడు. నారా లోకేష్ గారికి దమ్ము ఉంటే ఎవరు చూసినా వైసీపీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ అందరూ ఇదే మాట మాట్లాడతారు. దమ్ము 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 మాటల్లో ఉండదు, చేతల్లో ఉంటుంది. అది నారా లోకేష్ గారి దగ్గర ఆ దమ్ము టన్నులు టన్నులుగా ఉంది. ఎవరికి ఎంత కావాలో చెప్తే అంత ఇచ్చేస్తాడు. జగనన్న అలాగే 2019-24 మధ్య అడుగుతానే ఉంటే నారా లోకేష్ గారు ప్రతిసారి ఆయన దమ్ము టన్నుల్లో చూపిస్తేనే తాడేపల్లి ప్యాలెస్లో అన్ని టీవీలు పగిలినాయి. 2019-24 మధ్య కేడర్ మొత్తాన్ని ఒంటి చేత్తో లాక్కొచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు మాస్ లీడర్ మా లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించాడు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి తప్పుని ఎండగడతా ఆయన దమ్మేంటో చూపిస్తేనే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చి ఆయన దమ్మేంటో రాష్ట్ర అభివృద్ధిలో చూపిస్తున్నాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించడంలో చూపిస్తున్నాడు ఆయన దమ్మేంటో. విద్యా విధానంలో కొత్త రకం విద్యని తీసుకొచ్చి అందులో కూడా ఆయన దమ్మేంటో చూపిస్తున్నాడు. ప్రజా సమస్యలు నిరంతరం పరిష్కరిస్తూ అందులో ఆయన దమ్ము చూపిస్తున్నాడు. కార్యకర్తలకి అన్నదమ్ముడికి అండగా ఉంటూ అందులో కూడా ఆయన దమ్ము చూపిస్తున్నాడు. కనీసం వాడి నియోజకవర్గం ఈ అరగుండు వెధవ సతీష్ రెడ్డి వాడి నియోజకవర్గంలో పులివెందుల్లో కనీసం ఒక్కోసారి కూడా గెలవని వెధవ కుక్క కూడా పిరికి కుక్క కూడా ఈరోజు నారా లోకేష్ గారి గురించి దమ్ముల గురించి మాట్లాడితే అదే పులివెందుల్లో ఉన్న మా తెలుగు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కుక్కను కొట్టినట్టు నిన్ను కొడతారు, జాగ్రత్త. మా నారా లోకేష్ అన్నంటే కార్యకర్తలందరికీ ప్రాణం.